మనం ఎన్నో రివ్యూస్ చేసినా నచ్చినవి కొన్నే ఉంటాయి కదా. చాలా రోజులైంది రికమెండెడ్ వీడియో చేసి. ఇందులో కొన్ని మూవీస్ మీరు చూసే ఉంటారు, చూడని వాటిని అయితే చూడండి. ఈ 1 మంత్ గ్యాప్లో నాకు ఏ మూవీస్ నచ్చాయి వాటి గురించి అయితే ఈ వీడియోలు చూద్దాం. మొత్తం 13 సినిమాలు ఇందులో ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ అన్ని రకాలు ఇందులో ఉన్నాయి. ఒక 2 మూవీస్ తప్ప తెలుగులో కూడా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి. ఫస్ట్ వన్, ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్. ప్రెజెంట్ ఈ మూవీ ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ అవుతుంది. తొందరలోనే తెలుగు ఒరిజినల్ వెర్షన్ వస్తుంది. ప్రిడేటర్ ఫ్రాంచైజీలో చాలా మూవీస్ ఉన్నాయి, అయినా సరే ఇది ఒక సపరేట్ స్టోరీ, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఓపెనింగ్ సీన్లోనే మంచి యాక్షన్తో తర్వాత ఎమోషన్స్తో మిక్స్ చేసి మన హీరో అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ అవడం, రకరకాల విచిత్ర జీవులను ఎదుర్కోవడం, అక్కడ వచ్చే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఫారెస్ట్లో లొకేషన్స్ అండ్ తనొక హ్యూమనాయిడ్ రోబోతో పరిచయం, ఇదంతా ఎక్కడ బోర్ కొట్టించకుండా స్టెప్ బై స్టెప్ బాగా తీసుకెళ్లారు. ముఖ్యంగా స్టార్టింగ్ దగ్గర నుండి ఆ ఫారెస్ట్లోని సీన్స్, అక్కడ వచ్చి ఒక 2 యాక్షన్ ఎపిసోడ్స్ భలే ఉన్నాయి. రకరకాల జీవులు అండ్ కోతి లాంటి వీళ్ళందరూ కలిసి బయలుదేరే సీన్స్. ఇక లాస్ట్ 20 minutes నో డైలాగ్స్, ఎటువంటి డైలాగ్స్ లేకుండా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ మూవీ ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు తొందరలోనే యాడ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఐ ఫర్ అండ్ ఐ 2. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక పిల్లాడిని ఒక బ్లైండ్ స్వార్ట్స్మన్ అంటే ఒక గుడ్డివాడైన ఒక ఖడ్గ వీరుడు కాపాడాల్సి వస్తుంది. ఆ పిల్లాడిని ఎవరు చంపాలనుకుంటున్నారు, ఈ బ్లైండ్ మ్యాన్కి ఆ పిల్లాడికి ఏమైనా కనెక్షన్ ఉందా, గుడ్డివాడిని హీరో ఎలా కాపాడతాడు, వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తాడు అనేది మూవీలో స్టోరీ. మూవీలో రొటీన్ స్టోరీ ఉంటుంది, ఎన్నో సినిమాల్లో చూసిన స్టోరీనే. కానీ ఈ మూవీలో ఒక 5 యాక్షన్ సీన్స్ ఉన్నాయి, నచ్చే. ఎక్కడ డూప్ అనిపించో అండ్ రిమైనింగ్ చైనీస్ ఫిల్మ్స్లో అలాగా ఊరికైనా గాలిలోకి ఎగిరిపోయే ఫైట్స్ అస్సలు ఏమీ ఉండవు. హీరోకి బ్లైండ్ ఆ పిల్లాడిని కాపాడాలి, సో ఆ ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా క్రింజ్ అనేది ఉండదు, అలానే నాన్ స్టాప్గా అలా ఉండవు, జస్ట్ చాలా సింపుల్గా ఫటాఫట్ అయిపోతాయి. మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అనే కన్నా 95% స్వాట్ ఫైటింగ్ ఉంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వన్, రన్ అవే మినీ సిరీస్. రీసెంట్గానే ఈ సిరీస్ చూసా. ఇది ఒక మినీ సిరీస్, నెక్స్ట్ సీజన్స్ అంటే ఏమి రావు, టైంపాస్ కోసం అయితే చూసేయచ్చు. తెలుగులో కూడా ఉంది. ఒక డీసెంట్ క్రైమ్ మిస్టరీ డ్రామా చూశానని అనిపించింది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, కానీ లాజిక్ లెవెల్ని పక్కన పెట్టేస్తే 8 ఎపిసోడ్స్ కూడా ఒక రోజులో లేదా ఒక నైట్లో కంప్లీట్ చేసేయచ్చు. 2 ఎపిసోడ్లు తీసేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. వీకెండ్లో ఖాళీగా ఉండి ఏదైనా గ్రిప్పింగ్ థ్రిల్లర్ చూడాలరా అనుకుంటే మాత్రం చూడొచ్చు. ప్రతి ఎపిసోడ్లో మంచి ఎండింగ్లో ట్విస్ట్ పడేశారు. మీరు ఒక అంచనాకు వచ్చేలోపు అది కాదు బాబు ఇది అన్న షాక్ ఇస్తారు. డైరెక్షన్ ఓకే, కొన్ని చోట్ల డ్రామా అయితే ఎక్కువైపోయింది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ, డ్రామా అన్నీ కలిపిన ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ లాంటి సిరీస్ చూడాలంటే ఇది మీకు సెట్ అయ్యిద్ది. రన్ అవేను చూడండి, 8 ఎపిసోడ్లో ఉన్నాయి అలా టైంపాస్ కోసం. నెక్స్ట్, ఇట్ వెల్కమ్ టు డెర్రీ. ఈ సిరీస్ ప్రెజెంట్ తెలుగులో లేదు. ఈ స్టోరీకి డ్రామాని హర్రర్ మిక్స్ చేసి భలే తీసారబ్బా. బేసిక్గా మనం ఇట్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలో చూసింది 1989 అండ్ 2016 టైమ్ లైన్. ఇట్ చాప్టర్ 1, చాప్టర్ 2 ఈ 2 కూడా మీరు చూసుంటారు. సో దానికి ఇది ప్రీక్వెల్, అంటే ఆ 2 సినిమాలు చూడకపోయినా పర్లేదు. చేతులు విరిగిపోవడం, తలలు పగిలిపోవడం చాలా రాగా చూపిస్తారు. హర్రర్ ఫ్యాన్స్కి అయితే పండగే. ఆ దెయ్యం ఎక్కడి నుండి వచ్చింది, 27 ఏళ్ళకి ఒకసారి లేస్తుంది అనే క్వశ్చన్స్కి ఇందులో ఆన్సర్ దొరుకుతాయి. సినిమాలో మనం చూసిన పిల్లలు అంటే లోజర్స్ క్లబ్ ఇంకా పుట్టలేదు, కానీ ఇందులో వారి తల్లిదండ్రులు చిన్న వయసులో పెన్ని వయసులో ఎలా పోరాడారు అనేది చూస్తారు. ఈ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్, ఆంధ్రా కింగ్ తాలూకా. కేవలం ఫ్యాన్ వర్స్ లేదా మాస్ యాక్షన్ సినిమా కాదు ఇది. ఇది ఒక క్లీన్ ఎమోషనల్ డ్రామా. ఎప్పుడు రొటీన్ మాస్ మసాలా సినిమా కాకుండా రామ్ నుండి ఒక కొత్త ప్రయత్నాన్ని చూడాలనుకుంటే నచ్చుతుంది. సినిమాలో లవ్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ హీరోయిన్ ఉందబ్బా కేక. ముఖ్యంగా ఆ థియేటర్లో కిస్సింగ్ సీన్ ఇప్పటికీ నా మైండ్లో. ఇస్మార్ట్ శంకర్, స్కంద లాంటి భారీ మాస్ సినిమాల తర్వాత రామ్ ఇందులో చాలా సాఫ్ట్గా ఒక పక్కింటి అబ్బాయిలా కనిపించడం కొంచెం రిఫ్రెషింగ్ ఉంది. తన ఎనర్జీని కేవలం డ్యాన్సులకే మాత్రమే కాదు నటనలో కూడా చూపించాడు. ఉపేంద్ర గొంతు, ఆయన డైలాగ్ డెలివరీ సినిమాకైతే ఒక అట్రాక్షన్ తీసుకొచ్చే. ముఖ్యంగా నటుడు అంటే వేషం వేసేవాడు కాదు, భావాన్ని పండించేవాడు అనే డైలాగ్. అభిమానం అనేది హీరోల మీద పిచ్చితో చేసే గొడవలు కాదు, వారి స్ఫూర్తితో సమాజానికి మంచి చేయడం అనే పాయింట్ బాగా చెప్పారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, మన తెలుగు మూవీనే చూసి ఉండాలి. నెక్స్ట్ వన్, టుగెదర్. ఈ మూవీ తెలుగులో ఉంది కానీ ఫ్యామిలీతో చూడలేం. ఇది ఒక రెగ్యులర్ హర్రర్ ఫిల్మ్ కాదు, అంటే దెయ్యాలు, భూతాలు ఇలాంటివి ఏమీ ఉండవు. సో ఈ టైప్ ఆఫ్ సినిమా చూస్తే మాత్రం, అనుకుని చూస్తే మాత్రం లైట్ డిసప్పాయింట్ ఉంటుంది. కొత్తగా ఒక డిఫరెంట్ హర్రర్ మూవీ చూడాలంటే మాత్రం బాగుంటుంది. మూవీలో మెయిన్గా బాడీ హర్రర్ సీన్స్ చాలా వర్కౌట్ అయినాయి. గ్రాఫిక్స్ బాగుంది, చాలా రియాలిటీగా ఉంది చూడడానికి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎమోషనల్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ఇద్దరు లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, క్లైమాక్స్ ఉంటుంది బాబాయ్. వాళ్ళ దగ్గర ఆ ఇష్యూను సాల్వ్ చేయడానికి సొల్యూషన్ లేదు. సో వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఇలా చేయాలని. సో లవ్కి కరెక్ట్ మీనింగ్ కూడా చెప్పినట్లు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి, అసలు సెకండ్ హాఫ్ అయితే బుర్ర పాడుంది. క్లైమాక్స్ ఆ ట్విస్ట్ కూడా బాగుంది అండ్ ఎండ్ చేసిన విధానం కూడా నచ్చింది. చాలా బాగుంటుంది చూడండి ఒకసారి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సరే. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో మాత్రం వద్దు.
నెక్స్ట్ ప్రేమ్ అంటే దీన్ని థియేటర్లో చూడలేదు కానీ ఓటీటీలో చూసా. ఏదో అనుకున్నా కానీ సరదాగా టైంపాస్ కోసం ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సుమ వెన్నెల కిషోర్ ట్రాక్ అయితే అదిరిపోయింది భయ్య, దానికోసమే చూసేయచ్చు. సెకండ్ హాఫ్ డౌన్ అయినా కానీ బాగుంది. ప్రియదర్శి ఒక సెక్యూరిటీ సిస్టమ్ బిజినెస్ చేస్తుంటాడు. ఆనందని చూసి ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో మన ప్రియదర్శి గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తర్వాత ఏమైంది, వారి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి, రమ్య తన భర్తకి ఎలా సపోర్ట్ చేసింది అనేదే ఈ సినిమా. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా మన తెలుగు మూవీని కామెడీ కోసం ఈ మూవీని చూసేయచ్చు. నెక్స్ట్ నయనం. మరీ కేక్ అని చెప్పట్లేదు కానీ ఇట్ వాజ్ డీసెంట్ డిఫరెంట్ థ్రిల్లర్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీరు సైకలాజికల్ థ్రిల్లర్స్ లేదా సస్పెన్స్ డ్రామాలు ఇష్టపడితే నయనం మీకు ఒక మంచి చాయిస్. వరుణ్ సందే సరికొత్త నటన, ప్రియాంక జైన్ కోసం అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టరీ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ నెక్స్ట్ సీజన్ కూడా వస్తుందంట, ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదు. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. కానీ చాలామందికి ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్గా చూపించారు. సైకో థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని కలపడం అయితే బాగుంది. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్లో ఎండింగ్లో ట్విస్ట్ పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేస్తారు. సో నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయాలి. ఫస్ట్ సీజన్ అలా చూసే టైం ఉంటే G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అది మన తెలుగు సిరీస్ అనుకోండి. నెక్స్ట్ రూఫ్ మ్యాన్. ఈ మూవీ తెలుగులో ఉంది, ఫ్యామిలీతో మాత్రం చూడలేం. రూఫ్ మ్యాన్ నువ్వైతే సూపర్ మ్యాన్, నాకైతే నచ్చావు మ్యాన్. బయోపిక్ తీయాలంటే జీవితంలో ఏదైనా సాధించాలి, కానీ ఒక దొంగ స్టోరీని తీసుకుని ఆ సీన్స్ని బాగా రాసుకున్నారు. మూవీ అయితే వర్త్ వాచింగ్. అసలు యాక్చువల్గా ఇది ఒక హర్రర్ కానీ ఒక థ్రిల్లర్ మూవీ కూడా కాదు, ఒక హీస్ట్ సినిమా కూడా కాదు. ఒక దొంగ జైలు నుండి పారిపోయి ఒక టాయ్ షోరూంలోకి వెళ్ళి ఎవరికి కనబడకుండా ఒక రూఫ్లో దాక్కుంటాడు. జైలు నుండి తప్పించుకున్నాడు అందరికీ తెలుసుద్ది. కానీ ఆ టాయ్ షోరూంలో అతను ఎలా సర్వైవ్ అవుతాడు, బతకడానికి ఏం చేస్తాడు, ఫుడ్ కోసం ఏం చేస్తాడు, ఎట్లా బయటికి వెళ్ళి మళ్ళీ ఎట్లా రివర్స్ వస్తాడు, ఇలా వచ్చే సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. హర్రర్ థ్రిల్లర్ కాకపోయినా సరే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ థ్రిల్ ఇస్తూ డార్క్ కామెడీ సీన్స్తో తనలో ఉన్న ఎమోషనల్ లవ్ యాంగిల్తో ఇవన్నీ కూడా ప్రతిదీ టచ్ చేసి చాలా బాగా తీశారండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, ఫ్యామిలీతో మాత్రం కొంచెం చూడడం కష్టం. తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ శిశు రోడ్ టు రివెంజ్. తెలుగులో వచ్చేసింది ఈ మూవీ, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫస్ట్ పార్ట్కి సీక్వెల్ ఇది. ఆ మూవీ చూసాక ఇది చూడాలి. ఈ మూవీ అనేది స్టోరీ అండ్ ఎమోషన్స్ని పట్టించుకోకుండా కేవలం యాక్షన్ కోసం నాన్ స్టాప్ యాక్షన్ రైట్ చూసేద్దాం అనుకున్న వారికి మాత్రం నచ్చుతుంది. స్టోరీలో మంచి మజా కావాలి, మంచి ట్విస్ట్ కావాలంటే మాత్రం కొద్దిగా కష్టమే. తిప్పకూడదా 10 డైలాగులు కూడా లేవయ్యే సినిమాలో. స్టోరీ బేస్డ్ సినిమా అయితే కాదు, ఓన్లీ ఫర్ యాక్షన్ కోసం యాక్షన్ లవర్స్ని టార్గెట్ చేస్తూ తీసిన ఫిలిం. వాళ్ళకి మాత్రం మంచి ట్రీట్ ఇస్తుంది. ఈసారి తాత వచ్చాడు, అదరగొట్టి పోయాడు. ఓటీటీ కాబట్టి చూసేయండి. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగులో కూడా. నెక్స్ట్ టాక్సిస్ అవెంజర్. ఈ మూవీ తెలుగులో ఉంది, ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ఇదైతే ఊర నాట్ మాస్ మసాలా, కానీ అందరికీ నచ్చుద్దని కూడా చెప్పట్లేదు. మీకు పిచ్చి, వెటకారం, రక్తం, అసహ్యం, కామెడీ అన్నీ ఒకే ప్లేట్ మీల్స్ కావాలంటే వెంటనే చూసే. లేదు నేను చాలా సున్నితం, రక్తం చూస్తే నాకు కళ్ళు తిరిగి అనుకుంటే దీని జోలికి వెళ్ళొద్దు. ఒక్క మాటలో ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ ట్రాష్ అనమాట. ఆ మాప్ కర్ర ఫైటింగ్ కోసమైనా చూడొచ్చు. మీరు అన్నం తింటూ మాత్రం ఈ సినిమా చూద్దామని మాత్రం ఫిక్స్ అవ్వద్దు, ఆపేయండి దయచేసి. ఇందులో విలన్లను చంపడం అంటూ ఉండదు, పచ్చడి చేయడమే. కాళ్ళు, చేతులు, పేగులు, తలకాయలు గాల్లో ఎగురుతూ ఫుట్బాల్ ఆడుతుంటాయి. ఈ మూవీ అయితే చూసేయండి, తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ ద రన్నింగ్ మ్యాన్. ఈ మూవీ మాత్రం తెలుగులో లేదు. ఈ హీరో ఈ మధ్య ప్రతి సినిమాలో కనిపిస్తున్నాడు. మొన్నేమో ట్విస్టర్ సినిమాలో గాల్లో, ఇందులో మాత్రం సినిమా మొత్తం పరిగెడుతూనే ఉంటాడు. ఆయన ఆయాసం చూసి మనకు వాటర్ లేదా ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలనిపిస్తుంది. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పలేదు, రన్ అని చెప్పాడు అనమాట. గ్లెన్ పావెల్ అందంగా నవ్వుతూ పరిగెడుతుంటే ఆడియన్స్కి టెన్షన్ పుట్టించాడు. ది హంటర్స్, మన హీరోని చంపడానికి వచ్చే విలన్స్ ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉంటాడు. ఒకడు కత్తితో వస్తాడు, ఒకడు కరెంట్ తీగలతో వస్తాడు. వాళ్ళు చూస్తే భయమే వేస్తుంది. వీడికి ఎంత పిచ్చిరా బాబు ఇలా అనిపిస్తుంది. ఎడిటింగ్, మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. సో ఒక డిఫరెంట్ స్క్విడ్ గేమ్ లాంటి ఆ కాన్సెప్ట్ని ఇష్టపడితే ఇది మీకోసమే రన్నింగ్ మ్యాన్. ఇక ఫైనల్గా మన తెలుగు మూవీ 12A రైల్వే కాలనీ. మన తెలుగు మూవీ చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి, కానీ నేను ఓటీటీలో చూసాను. నాకైతే ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్గా ఉంది, దాని తర్వాత మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టమైతే ఈ సినిమాని అయితే చూడొచ్చు. అండర్ రేటెడ్ ఫిల్మ్ అనమాట. ఇది అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా అయితే కాదు. థ్రిల్లర్ జానరా ప్రేక్షకులకైతే పర్వాలేదు అనిపిస్తుంది. ఒక చిన్న రైల్వే కాలనీలో జరిగే మిస్టీరియస్ సంఘటనలో అక్కడ నివసించే వ్యక్తులు మధ్య ఉండే రహస్యాల చుట్టూ ఈ స్టోరీ అయితే ఉంటుంది. ఒక హత్య, ఒక మిస్సింగ్ కేసును ఎట్లా ఛేదిస్తాడు హీరో అనేది, ఆ ప్రాసెస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే ఈ సినిమా. సెకండ్ హాఫ్ ఈ మూవీ స్ట్రాంగ్గా ఉంటుంది. కిల్లర్ ఎవరో మాత్రం లాస్ట్ వరకు అయితే కనిపెట్టలేరు. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు మూవీని అట్లా చూసేయండి. దట్స్ ఇట్ గైస్. నాకు నచ్చిన సినిమాలు అన్నీ చెప్పేసా, రీసెంట్గా వచ్చినవి. ఇందులో మీకే మూవీ నచ్చింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.